కాస్ట్లీ ఫోనే పెట్టుకున్నావే. ఈ ఫోన్ లాక్కున్నందుకే కదా ఎత్తుకుని పారిపోయావు. అంత గొప్ప రహస్యం ఏం దాచేవేంటి ఇందులో? చూస్తా. మామనా? ఏయ్, అమ్మాయిల మ్యాటర్ కూడా ఉందా నీకు? ఏ ఏరియా మావయ్య ఏంటి నీకు? ఆయన నాకు పిల్లనిచ్చిన మామయ్య. పెళ్లే కాలేదన్నా మరి? వచ్చే వారమే నా పెళ్లి. పెళ్ళైతే ఇంకా అంతే సంగతులు. సన్నాయి వదలడానికి బదులు శంకు వదాల్సి వస్తుంది. అయ్యో పాపం. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే బయటికి రావడానికి 2 ఏళ్లు పడుతుంది. పైగా నాన్ బెయిలబుల్ కేసు ఒకటి. జామీన్లో బయటికి రావాలంటేనే మినిమం 3 నెలలు పడుతుంది. ఈ విషయం మీ మామగారికి తెలియదా? ఉండు, నేను చెప్తాను. వద్దు సార్, ప్లీజ్. ఇది నా జీవిత సమస్య. వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు? హలో అల్లుడు గారు. హలో, ఎవరు? నేను S3 పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. అదేంటయ్యా, ఓ పచ్చి నేరస్తుడికి నీ పిల్లనిచ్చి కట్ట పెడతావా? సార్, కాల్చదు సార్. పెళ్ళ పిల్ల ఉన్నవాడిని. చెప్పేది వినండి, వదిలేయండి. కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడవు, తాగవు, కొట్లాడవు. యునో దెర్ ఇస్ నో పెప్పర్ అండ్ సాల్ట్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మినిమం 2 సంవత్సరాలు నువ్వు జైలు నుంచి బయటికి రాలేవరా? రేయ్ సలీం, ఏంటరే నువ్వేదో పెద్ద గాంధీ అనుకుంటున్నావా? బుర్రలేనోడా. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? పిచ్చిదాయాల. ఇక నేను చేసింది ఆపరేషన్ కూర్చుందే సుదే. రారే రారా. పడుకోబాకరాలే, నేను గిఫ్ట్ కార్ లో వస్తున్నాను. BMW. ఒక కార్ కోసం 1000 మంది ప్రాణాలతో ఆడుకునే నీకు బెస్ట్ డాక్టర్ అనే పేరుతో, అది కూడా 2 సార్లు. అది నేను సర్వీస్ చేసి తీసుకున్నదిరా. నేను తలుచుకుంటే నీకెక్కడ పని లేకుండా చేయగలను. ఇంకొక మాట మాట్లాడావో ప్రాణాలతో పోస్ట్మార్టం చేసేస్తాను. స్టాప్ ద మ్యూజిక్. సలీం, మళ్ళీ రావనుకున్నాను. ఎంత మందు కొట్టినా తట్టుకునేటప్పుడు హే ఒక స్మాల్ ఇచ్చగా. ఏంటో టేక్ అవుట్? హాస్పిటల్ నడుపుతున్నావు నువ్వు? నిలువు దోపిడిరా. రోగాలతో వచ్చేవాడ రక్తం తాగి చిందులేసి నువ్వు నన్ను అంటున్నావా ట్రబుల్ మేకర్ అని? పుట్టుక దగ్గర నుంచి పోస్ట్ మార్టం వరకు డబ్బు 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 డబ్బు.
డాడీ మస్కారా ఫోసు మతిపోయే ఎవరు మీరు ఏయ్, లోపలికి ఎలా వచ్చారు? అసలు ఎవరు మీరంతా? ఏయ్, ఎవరు మీరు? వదలండి. ఎవరో చూడరా. వదలండి. ఎవడ్రా నువ్వు? ఓ ఇంతకు ముందే అందిన సమాచారం. హోమ్ మినిస్టర్ శ్రీ ధర్మమూర్తి కొడుకు గురుని గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో బెదిరించి బందీగా పట్టుకున్నందువల్ల హోటల్ వైట్ ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది.
ఇంతకు ముందే అందిన సమాచారం. గుర్తు తెలియని ఓ అదృశ్య వ్యక్తి హోమ్ మినిస్టర్ ధర్మమూర్తి కొడుకుని తుపాకీతో బెదిరించి బందీగా పట్టుకున్నాడు. వైట్ ప్యాలెస్ హోటల్ 15వ అంతస్తులో హోమ్ మినిస్టర్ కొడుకుని బందీగా ఉంచినట్టు తెలిసింది. అతన్ని రక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్ కొడుకు కిడ్నాప్ కి కారణం తెలియరాలేదు. కానీ తుపాకీ శబ్దం వినిపించినట్టు విశ్వసనీయ వర్గాల వలన తెలిసింది. ఇంకా దీని గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి. అక్కడున్న వెహికల్స్ అని తీసేయమనండి. హోటల్ 15వ అంతస్తులో హోమ్ మినిస్టర్ కొడుకు బందీగా ఉంచబడ్డాడు. బందీగా ఉంచబడ్డ వ్యక్తి హోమ్ మినిస్టర్ కొడుకు అయినందువల్ల ఇక్కడ పోలీస్ బలగాలు చాలా ఎక్కువగా ఉండడం మీరే చూడొచ్చు. ఉన్న గెస్టులందరినీ సేఫ్ గా బయటికి పంపించేయండి. ఎవరెవరు హోటల్లో స్టే చేస్తున్నారో ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి విత్ ఐడి ప్రూఫ్. అనుమానం వచ్చిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి. విట్నెస్ ఎవరో ఎంక్వైరీ చేయండి. ఇమీడియట్ గా నేను వాళ్ళని చూడాలి. డూ ఇట్ క్విక్. అరే,